రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణా వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇసుక అక్రమ రవాణా పట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో దీని తీవ్రత మరింత అధికంగా ఉండడం టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి మండలం మల్లివారితోట తీరంలో ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారని ఎస్వీఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో ఇసుకను పెద్ద ఎత్తున లారీలో తరలిపోతుందని, వాటిని అరికట్టాల్సిన పోలీసులు రేచీకటి వచ్చినట్లు వివరిస్తున్నారని విమర్శించారు. వారి ప్రత్యేక కళ్లద్దాలు వేయించాలి అవసరం ఉందని ఎద్దేవా చేశారు. మల్లివారి తోటలో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతున్న ప్రాంతాన్ని వర్మ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రైతులు కానీ పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు తమ అవసరం కోసం ఓ 4 తట్టల మట్టి తవ్వుకుంటే పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసుకుపోతారని వర్మ అన్నారు. వందల లారీలో ఇసుక తరలిపోతుంటే జిల్లా అధికార పోలీసులు యంత్రాంగానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కొత్తపల్లి మండలానికి చెందిన కొంతమంది జనసేన నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డంగా ఉంటుందని వర్మ ఆరోపించారు. మరణకపేటలోని ఇదే తంతు కొనసాగుతుందని, రోజు 200 నుంచి 300 లారీలు ఇసుక అక్రమంగా తరలిస్తున్నప్పటికీ పోలీసులు కానీ రెవెన్యూ అధికారులకు ఎందుకు కనిపించడం లేదని పిఠాపురం వర్మ ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాదారులతో పోలీసులు కుమ్మక్కవుతున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారం విషయంలో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పటికే అక్రమ ఇసుక తవ్వకాల రవాణాను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం జిల్లా అధికార పోలీసులు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.